హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి పిండితో ఇడ్లీలు దోశలు చూపించబోతున్నానండి. చాలా హెల్దీగా ఉంటాయి. అలాగే రాగి పిండితో ఇలా ఒకసారి పిండి రుబ్బి పెట్టుకుంటే వారానికి సరిపడా స్టోర్ చేసుకుంటే రోజుకొక రకం చొప్పున టిఫిన్లు తయారు చేసుకోవచ్చండి. ఒకరోజు ఇడ్లీలు, ఒకరోజు దోశలు, ఊతప్పం, పొంగనాలు ఇలా ఒక్క బ్యాటర్తో ఎన్నో రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా మినపప్పును నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల దాకా మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల మినపగుళ్ళు తీసేసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా బాగా నానిపోయిన తర్వాత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి తగినట్టుగా రాగి పిండిని తీసుకోవడం కోసం ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. అందులోకి 4 గ్లాసుల దాకా రాగి పిండిని తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 4 గ్లాసులు తీసుకోవాలి. అంటే 1కి 2 చొప్పున తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల దాకా రాగి పిండిని ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకొక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసుల దాకా ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి. అన్నీ ఒకటే గ్లాస్తోనే తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు రాగి పిండి తీసుకుంటున్నారో అదే గ్లాస్తోనే 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ కూడా తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా మునిగే వరకు వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు ఈ ఇడ్లీ రవ్వను కూడా నానపెట్టుకోవాలి. మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ 2 ఒకటే క్వాంటిటీలో ఉండాలండి. తర్వాత నేను తీసుకున్న రాగి పిండికి గిన్నె కొద్దిగా చిన్నగా ఉందని కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకున్నాను. ఎందుకంటే పిండి బాగా పొంగుతుంది కదండి. అందుకని ముందుగానే కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలోకి రాగి పిండి వేసుకుని గ్రైండ్ చేసుకున్న మినపప్పును కూడా వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా నీళ్లతో సహా వేసేసుకోండి. ముందుగానే వాటర్ మొత్తం పోసేయద్దండి. ఫస్ట్ పిండి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే అప్పుడు చివరిలో వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ముందుగానే వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి జారుగా అయిపోతాయి. అలాగే ఇడ్లీ కూడా అంత పర్ఫెక్ట్గా రాదండి. రాగిపిండి, గ్రైండ్ చేసుకున్న మినపప్పు, ఇడ్లీ రవ్వ మొత్తం 3 కలిపేసుకుని ఇలా బాగా ఉండలేమీ లేకుండా అడుగు నుంచి పిండి కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మీకు బాగా గట్టిగా ఉంది అనిపిస్తేనే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా అలాగే వదిలేసేయాలండి. నైట్ అంతా వదిలేస్తే మనకి తెల్లాటికి పిండి చక్కగా పొంగుతుంది. చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టద్దండి. గ్రైండ్ చేసిన తర్వాత నైట్ అంతా బయటనే అలాగే ఉంచేస్తేనే మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది. ఇప్పుడు చూసారు కదా గరిటతో పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం మామూలుగా వేసుకునే ఇడ్లీకి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే గట్టిగానే ఉండాలండి. అప్పుడే మనకి ఇడ్లీలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో మీకు కావాల్సిన పిండిని పక్కకు తీసుకుని మిగిలింది ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. రోజుకు ఒక టిఫిన్ చొప్పున అలాగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సినంత పిండిని తీసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ కొద్దిగా పిండిలో ఉప్పు వేసుకున్నాను. ఇడ్లీల కోసం 2 ప్లేట్ల దాకా ఇడ్లీలు వేసుకుంటున్నానండి. అలాగే మిగిలిన పిండితో కొద్దిగా దోశలు కూడా వేసుకుంటున్నాను. ముందైతే ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని మనం మామూలుగానే ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్లేట్లు ఇడ్లీలు వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ కొద్దిసేపటికే మనకి ఇడ్లీలు చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయండి. పిండి మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా కలుపుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంకొద్దిగా పిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇందాక పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ వేసుకోలేదండి. మీరు కావాలంటే ఉప్పు చూసుకుని వేసుకోండి. వాటర్ కూడా పోసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా పిండి ఇలా ఉంటే కనుక మీరు దోశలు వేసినప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయండి. దోశల కోసం పిండి ఇలాగే గట్టిగానే ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు. స్టవ్ వెలిగించి ఇప్పుడు పెనం పెట్టేసుకుని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత పిండిని ఇలా పల్చగా వేసుకోవచ్చు. మీరు ఎంత పల్చగా వేసినా కూడా దోశలు చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా. ఇలా పెనం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దోశని ఒకవైపు బాగా ఎర్రగా కాలనివ్వాలి. రెండో వైపుకు తిప్పాల్సిన అవసరం లేదండి. ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. అన్ని దోశలు కూడా ఇలాగే క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్లేట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇడ్లీలను కూడా వేసుకోవాలి.
అలాగే మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో ఎలా సర్వ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటాయండి ఇడ్లీలు కానీ దోశలు కానీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఇలా హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ది బెస్ట్ ఆప్షన్ అండి. రాగి పిండితో ఇడ్లీలు దోశలు చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా. అలాగే రాగి పిండితో వేసిన ఈ దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రోజుకు ఒక టిఫిన్ చొప్పున చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడు ఒకటే రకం టిఫిన్ తిని బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.